హరి ఓం నమ శివాయ, హరి ఓం నమ శివాయ, హరి ఓం నమ శివాయ. మాది శ్రీ కాళహస్తి అండి. నా పేరు మనోహర్ స్వామి అని పిలుస్తారు. నేను స్వామి శివానంద పరవంశ సిద్ధ ఆయుర్వేదానికి అనుష్క వైద్యానికి సంబంధించిన వాడినండి. పరపరంపరంగా మా తాతలు అందరూ వైద్యులండి. తర్వాత మా నాన్న వాళ్ళ తర్వాత వైద్యం లేకుండా పోతే నేను స్వామి శివానంద ఆశ్రమానికి వెళ్ళి వైద్యం నేర్చుకున్నానండి. గత 30 సంవత్సరాలుగా ఈ వైద్యాన్ని నేను సాగిస్తూ వస్తున్నానండి, వైద్య జీవనాన్ని. ఇప్పుడు నేను నేర్చుకున్నటువంటి విద్య వ్యర్థం కాకూడదు అనేదే నా యొక్క అభిమానం అండి. ప్రతి ఒక్కరికి, భారతీయులకు అందరికీను ఈ యొక్క సనాతన ధర్మ వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలనేదే నా యొక్క అభిమానం అండి. ఆ అభిమానం వల్ల ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత నేను ఏమీ తీసుకెళ్ళనండి ఈ భూమి మీద నుండి. అందుకోసము నేను ఈ విద్య నలుమూలల ప్రతి ఇంటికి, ప్రతి వంటిల్లికి ఈ భారతదేశంలో అందాలనేదే ఈ వైద్యము, సనాతన ధర్మ వైద్యం అని అందించాలనేదే నా యొక్క ధ్యేయం అండి. ఆ ధ్యేయంతో ముందుకు సాగుతున్నానండి. ఇప్పుడు నేను ఈ యొక్క మూలికను గురించి ఇప్పుడు మీకు చక్కగా వివరిస్తాను. దీనికి ప్రపంచంలో గొప్ప పేరు కలిగినటువంటి మూలిక. దీన్ని ఎలా వినియోగించుకోవాలనేది ఎవరికీ తెలియదు. అటువంటి మూలికని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు దీని ఫస్ట్ వ్యాధుల మీద వివరిస్తాను. తర్వాత అదే మాదిరిగా మళ్ళీ విష జంతువుల మీద ఎలా ఉపయోగించుకోవాలో చెప్పబోతున్నాను. అటువంటి అద్భుతమైనటువంటి మూలిక ఇది. దీని ఫస్ట్ మనం ఏంటంటే, మనకి వాత పిత్త కపాలు అనేటివి ఉన్నాయి. ఈ వాత పిత్త కపాలు అనేటివి, కపవాతం వచ్చినప్పుడు ఈ ఆకుని అంత ఆకు తీసుకోవాలి. మన 5 ఏళ్ళకి వచ్చినంత ఆకుని తీసుకొని చిటికెడు పసుపు వేసుకొని ఆ పసుపుని దీన్ని మెత్తగా నూరి ఒక గుడ్డలో పెట్టుకోవాలి. గుడ్డలో పెట్టుకున్న తర్వాత మొహపచ్చవాతము అంటారు. ఈ ఎడం పక్క వచ్చినా కుడి పక్క వచ్చినా మొహపచ్చవాతం అని పిలుస్తారు. ఆ మొహపచ్చవాతానికి మీరు అద్భుతమైనటువంటి మూలిక ఇది. ఆ మొహపచ్చవాతం వచ్చినప్పుడు కన్ను చిన్నగా అయిపోతుంది, ఒక పక్క మూతి ఒరుగ్గా అయిపోతుంది. ఈ ఒరుగ్గా అయిపోయినటువంటి టైంలో దీని ఈ పక్క కుడి పక్క మొహపచ్చవాతం వచ్చినప్పుడు ఎడం ముక్కులో పోయాలండి. ఈ పసురుని గుడ్డలో వేసుకొని ఎడం ముక్కులో ఒక డ్రాపు, కుడి చెవు ఆ ఎడం చెవులో ఒక డ్రాపు వదిలేయాలండి. వదిలేసినామంటే ఈ మొహపచ్చవాతం అనేది నువ్వు ఒక్క పూట పోసి వదిలేసిన తర్వాత 5 రోజులు వాని జోలికి వెళ్ళకూడదండి. 5 రోజులు వచ్చేసి నాన్ వెజ్ కానీ వేడి వస్తువులు కానీ ఏమి తినకూడదు. ఇట్లా 5 రోజుల తర్వాత ముఖం అనేది మళ్ళీ యథాస్థితిగా వస్తుందండి. యథాస్థితిగా వచ్చినప్పుడు అట్లా ఏమన్నా కొంచెం తాడా కనబడితే మళ్ళీ ఒక పూట పోయాలండి. మళ్ళీ ఒక పూట పోసిన తర్వాత మళ్ళీ ఈయనకి ముఖపచ్చవాతం అనేది ఉండదు. ఇది పొయ్యి పడినప్పుడు ఏమవుతుందంటే కపం అనేది కరిగిపోతుందండి. కపము కరిగిపోయిందంటే మొహపచ్చవాతము తగ్గిపోతుంది. అదేవిధంగా మనం దీన్ని కూర కూడా చేసుకొని తినొచ్చండి. కూర ఎలా చేసుకొని తినొచ్చు అంటే ఆకులు మాత్రమే గిలుకోవాలండి. ఈ ఆకులు గిలుకొని మనకి ఎంత ఇష్టం అంత ఆకులు గిలుకొని దీంట్లో కొద్దిగా అల్లము, 4 ఎండుమిరపకాయలు, ధనియాలు, శనక్కాయ పప్పులు, ఏరుశనక్కాయ పప్పులు ఇవి వేసుకొని పచ్చడి చేసి తినేవాళ్ళండి. మేము కూడా తింటాము. ఇది చాలా చక్కగా ఉంటుంది. పచ్చడి అద్భుతంగా ఉంటుందండి. ఇడ్లీ లేక తినొచ్చు, మనము అట్లే అన్నం లేక తినొచ్చు, మరి సంగటి ముద్దలు చేసుకొని సంగటిలో పచ్చడి వేసుకొని తినొచ్చు, టమాటా కలుపుకొని అది పచ్చడి చేసుకుంటే అద్భుతమైనటువంటి ఔషధము ప్లస్ మనకి కూరగా కూడా తయారవుతుంది. అటువంటి గొప్ప మూలిక అండి ఇది. ఇంకా తర్వాత వస్తే మనకి ఇదే మూలికని మనం అనేక రకాలుగా వాడుకోవచ్చు అండి. అనేక రకాలుగా వాడుకోవచ్చు. మనకి ప్రతిరోజు పచ్చడి తిన్నా మన శరీరంలో కపవాతాలు ఉండవండి. ఒక 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఇలా పచ్చడి చేసుకొని తింటా వస్తే మనకి కపవాతాలు అనేది, కపపిత్త వాతాలు అనేటివి మన బాడీలోనే ఉండవండి. దానికోసమే దీనికి కుప్పామణి అని తమిళ్లో పేరు పెట్టారండి. అంత గొప్ప మూలిక ఇది. అద్భుతంగా పనిచేస్తుందండి. మనకి లివర్ ఇన్ఫెక్షన్ మరి వస్తే కామెర్లు, పచ్చ కామెర్లు, తెల్ల కామెర్లు ఇవన్నీ వస్తాయండి. వాటి కోసం అద్భుతమైనటువంటి వైద్యాన్ని చెప్తున్నాను. తన యొక్క ఇంటిలోనే తన వైద్యాన్ని చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరూ. అటువంటి వైద్యాన్ని, అద్భుతమైనటువంటి వైద్యాన్ని మీకు అందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలనేసి నా యొక్క ధన్యవాదాలండి. ఏమంటే
నేల ఉసిరి ఒక పిడికిడు ఆకండి, ఒక గుప్పిడి, అంటే గుప్పిడి అంటే ఇలా వస్తుంది, పిడికిడు అంటే ఇలా వస్తుందండి. ఈ కామెర్లు ఎలా వస్తాయంటే మనకి బాడీలో హీట్ అయిపోవడానికి కారణము ఒకటి, డ్రింక్ చేయడం ఒక అలవాటు ఉంది కొంతమందికి. ఈ అలవాట్ల వల్ల అతికి వేడి వల్ల ఉష్ణోగ్రత పెరిగి బాడీలో కామెర్లు అనే వ్యాధి మనకు వస్తుందండి. ఆ వ్యాధిని తగ్గించుకోవాలంటే మనకి ఈ యొక్క మూలిక అవసరం అండి. నేల ఉసిరి అంటే మనకి గొప్ప మూలిక అండి. చూడండి, ఈ ప్రతి కాండముకు కింద కాయలు ఉంటాయండి, ఉసిరికాయల్లాగా. ఈ కాయలు ఎంతో అద్భుతాన్ని మన శరీరానికి మనకి ఎంతో సమాజంలో గొప్ప మూలిక అండి ఇది. ఈ యొక్క గొప్ప మూలికని మీకు ఈరోజు అందిస్తున్నాను. ఒక పిడికుడు నేల ఉసిరి ఆకండి, ఒక 4 ఆకులు, లేత ఆకులు, ఇగురు ఆకులు వచ్చేసి ఆమదం ఆకులు తీసుకోండి. ఒక 4-5 ఆకులు తీసుకోండి. ఈ 2 సమభాగాలుగా వేసుకోండి. సమభాగాలు వేసుకునేసి వెల్లుల్లిపాయలు 3 అండి, వెల్లుల్లిపాయలు 3 పాయలండి. ఇట్లా మనం ఈ తాటని ఒలిసేసి ఎల్లుల్లిపాయల్ని అందులో వేసుకోవాలండి. దీంట్లోకి 9 మిరియాలు వేసుకోవాలండి. 9 మిరియాలు వేసుకొని మనము మెత్తగా నూరాలండి. మెత్తగా నూరేసి దీన్ని 3 భాగాలు చేయాలండి. 3 భాగాలు చేసి ఈ 3 భాగాల్లో ఒక భాగాన్ని తీసుకోవాలండి. ఒక భాగం ఉదయం, ఇంకొక భాగం సాయంకాలం, మళ్ళీ భాగం వచ్చేసి మరోజు ఉదయాన, ఇట్లా 3 పూటలు తీసుకోవాలండి. ఇట్లా ఏమంటే రోజు 3 రోజులు ఇడిచి 3 రోజులకు ఒకసారి, 3 రోజులు ఇడిచి 3 రోజులకు ఒకసారి 3 సార్లు తీసుకుంటే చాలండి. మనకి కామెర్లు అనేది ఎట్టింటి కామెర్లైనా హాస్పిటల్లో పోయేసి రిటర్న్ తిరుక్కొని వచ్చేసినా బాగా అవుదు అన్నట్టు కామెర్లు కూడా బాగా అయిపోతాయండి. లివర్లో ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుందండి ఈ కామెర్లకి. తర్వాత ఏమంటే ఈ మందు తిన్నప్పుడు పథ్యం ఉందండి. ఓన్లీ ఉప్పు లేని మజ్జిగ అన్నం మాత్రమే తినాలండి 9 రోజులు. ఈ 9 రోజులు ఎట్టి పరిస్థితుల్లో కానీ ఉప్పు వేసుకొని ఏరే కూరతో కానీ ఏమి తాకూడదండి. ఓన్లీ ఉప్పు లేని మజ్జిగ అన్నంతోనే మనం తినాలండి అన్నము. కావాలంటే మీరు వచ్చి పొందొచ్చు ఆ ఔషధాన్ని. అదేవిధంగా వచ్చేసి ఇంకా చైలు కానీ ఇరిగినా కానీ ప్యాచర్ అయినా కానీ మా దగ్గరకు వస్తే ఒకే కట్టు వేస్తామండి. ఒక కట్టు, 2వ కట్టుకి నువ్వు ట్రాక్టర్ తోలొచ్చు, బైక్ తోలొచ్చు, అన్నీ తోలుకోవచ్చు అండి. అంత అద్భుతంగా కట్టేయడంలో కూడా అంత నిఫండంగా ఉంటుందండి మా దగ్గర. ఇట్లు మీరు అందరూ ఈ ఒక వైద్యాన్ని ఉపయోగించుకోగలరని నా యొక్క ధన్యవాదాలండి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.